అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే 1.5 మంది చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్పుకోం. రీసెంట్గా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకన్ అనే సినిమా ఇంటర్నెట్ లో నైట్కి నైటే కంప్లీట్ మూవీ లీక్ అయిపోవడం జరిగింది. ఎప్పుడో జనవరిలో రావాల్సిన సినిమా సెన్సార్ సర్టిఫికేట్ లేట్ అవడం వల్ల 3 months పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. ఎప్పుడోకప్పుడు రిలీజ్ అయితే థియేటర్ లో ఎంజాయ్ చేద్దాం అని ఫ్యాన్స్ ఏగరా వెయిట్ చేస్తున్న టైంలో ఆ ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అయిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎస్పెషల్లీ నిర్మాతగా అయితే ప్రజెంట్ ఉన్న టైంలో స్టోరీని కాకుండా హీరోని కాంబినేషన్ ని సెట్ చేసుకుని ఎంత పడితే అంత ఖర్చు పెట్టేస్తున్నారు. ఆ సినిమాకి అవసరమా లేదన్నది పక్కన పెడితే, సో అలా రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు లీక్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు చాలా సినిమాలు ఇదే కావులకు రావడం జరిగింది. పోతే ఆ లీక్ అయిన సినిమాలు ఏంటి, ఆ లీక్స్ అనేవి ఎక్కడి నుంచి జరుగుతూ వచ్చాయి, ఎవరు ఎలా లీక్ చేశారు అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1, అత్తారింటికి దారేది. సినిమా రిలీజ్ కి 3 months ఉందనగా సెన్సార్ కాపీ లేదా ఎడిటింగ్ రూమ్ నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దొంగతనంగా కాపీ చేశాడు. అది బయట పైరసీ సీడీల రూపంలో 50 నుంచి 100 రూపాయలకి అమ్మడం స్టార్ట్ చేశారు. అది కూడా జస్ట్ 90 minutes మాత్రమే, అంటే అరౌండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ ఎడిటెడ్ వర్షన్. అది ఎంతలా స్ప్రెడ్ అయిందంటే సీడీలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి ఫోన్ లో కూడా ఆల్మోస్ట్ ఈ సినిమా ఉండేది. అప్పటికే 2-3 సార్లు చూసేసి ఉన్నారు కూడా. ఆ రేంజ్ లో ఈ లీక్ జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. ఇంకా ఇండస్ట్రీ మొత్తం హోప్స్ వదిలేసుకున్నారు. ఆల్మోస్ట్ అందరూ చూసేశారు తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా ఈ సినిమా రిలీజ్ చేసినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదేమో అన్న అంచనాలు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా నిర్మాత కూడా చేసేది ఏమీ లేక ఈ సినిమాని హడావిడిగా పనులన్నీ కంప్లీట్ చేసేసి ప్రీపోన్ చేసి మరి రిలీజ్ చేయడం జరిగింది. కరెక్ట్ గా ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడడం జరిగింది. నాకు ఎవరి మీద కోపం లేదు కానీ చాలా బాధగా ఉంది, మా కష్టాన్ని ప్లీజ్ థియేటర్ లోనే చూడండి అని అడగడం జరిగింది. దాని తర్వాత రికార్డ్ బ్రేకింగ్ డే 1 పడింది సినిమాకి. లాంగ్ రన్ లో ఇండస్ట్రీ హిట్ అయిపోయింది ఆ సినిమా. అఫ్ కోర్స్ కంప్లీట్ ఎడిటెడ్ ఉన్న ఫస్ట్ హాఫ్ లీక్ అయిపోయినా కూడా సినిమా బాగుంది కాబట్టి లాంగ్ రన్ లో ఇండస్ట్రీ హిట్ అవ్వచ్చు. బట్ డే 1 రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రావడానికి కంప్లీట్ గా పవర్ స్టార్ స్టామినా ఆయన చేసిన పుల్ అనే చెప్పాలి. నెంబర్ 2, గీతా గోవిందం. ఈ సినిమాకి సంబంధించిన మేజర్ రఫ్ కట్ ఫైల్స్ మొత్తం కూడా లీక్ అయిపోవడం జరిగింది. కట్ చేస్తే పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ టేబుల్ మీద ఫుటేజ్ అది. అందులో ఫైనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు, సౌండ్ మిక్సింగ్ లేదు, డిఐ అంటే కలర్ గ్రేడింగ్ కూడా జరగలేదు, డబ్బింగ్ ప్రాపర్ గా సింక్ కాకుండా లొకేషన్ లో రికార్డ్ అయిన ఆడియో. పోతే సినిమా స్టార్టింగ్ టైటిల్ కార్డ్ నుంచి విజయ రష్మికల మధ్య వచ్చే అన్ని సీన్స్, ఇంపార్టెంట్ సీన్స్ అన్ని కూడా లీక్ అయిపోవడం జరిగింది. సో ఆ సీన్స్ అన్నిటిని కూడా చిన్న చిన్న బిట్స్ గా కట్ చేసి విపరీతంగా వాట్సాప్ లో సర్క్యులేట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆ సీన్స్ ని అందరూ చూసేసే ఉంటారు. ఇది నిర్మాతకి ఎంత పెద్ద ఎదురు దెబ్బ అంటే అప్పటికి ఇంకా సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అవ్వలేదు. నిర్మాత హడావిడిగా వర్క్ మొత్తాన్ని కూడా 10 days లో కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. పోతే దీనితో పాటు విజయ్ దేవరకొండకి ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే నెంబర్ 3, టాక్సీ వాలా. ఇది ఒక హీరోకి డైరెక్టర్ కి జరిగిన అతి పెద్ద అన్యాయం అని చెప్పాలి. ఈ మూవీలో కొంచెం విఎఫ్ఎక్స్ వర్క్ అనేది అవసరం. దానికోసం పోస్ట్ ప్రొడక్షన్ టైంలో వర్క్ జరుగుతుండగా హార్డ్ డ్రైవ్ నుంచి మూవీకి సంబంధించిన 45 సీన్లు, 45 నిమిషాలు కాదు 45 సీన్స్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టడం స్టార్ట్ చేశాయి. అంటే కంప్లీట్ గా సినిమా మొత్తం కూడా లీక్ అయిపోయిందని చెప్పాలి. పోతే ఆ లీక్ అయిన మొత్తం ఫుటేజ్ కూడా ఒక సినిమాలా కాకుండా సీన్స్ పరంగా ఉంటది. అట్ ది సేమ్ టైం అదంతా కూడా రా ఫుటేజ్, గ్రీన్ మ్యాట్లు కనిపిస్తూ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ఉండదు, హీరోలో ఒరిజినల్ వాయిస్ కూడా ఉండదు, డమ్మీ డబ్బింగ్ ఉంటదన్నమాట. ఈ లీక్ వల్ల విజయ్ దేవరకొండ చాలా డిప్రెస్ అవడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా లీక్ కు ముందే గీతా గోవిందం అనే సినిమా లీక్ అవడంతో ఆయన అయితే మాత్రం చాలా గట్టిగా హట్ అయ్యడం చెప్పాలి. ఆయన ఒక ఈవెంట్ లో కూడా మాట్లాడడం జరిగింది, నాకు ఏడుపు తప్ప ఏం చేయాలో అర్థం కావట్లేదని. పోతే ఈ పైరసీ లింక్స్ అన్ని డిలీట్ చేయడానికి యాంటీ పైరసీ టీమ్ కి ఆల్మోస్ట్ నెలల టైమే పట్టిందంట. దాని తర్వాత పోలీసులు ఐపీ అడ్రస్ ని ట్రేస్ చేసి దాన్ని లీక్ చేసిన కొంతమంది స్టూడెంట్స్ ని పట్టుకోవడం జరిగింది. పోతే ఈ లీక్ సినిమాకి ఇంకా 4 నెలల టైం ఉందనగా జరిగింది. సో దాంతో కంప్లీట్ గా నెగిటివ్ అయిపోద్ది అన్న కారణంతో విజయ్ దేవరకొండ ముందుకొచ్చి ఒక వీడియో షూట్ కూడా చేయడం జరిగింది. ఆ ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమీ లేకుండా రఫ్ టెస్ట్ చూస్తే ఏముంటది కిక్ అని చెప్పడంతో అది జనాల్లోకి విపరీతంగా వెళ్లి సినిమాకి మంచి ఓపెనింగ్స్ పడ్డాయి. అండ్ సినిమాలో కంటెంట్ జనాలకు నచ్చి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా హిట్ గా నిలిచింది. నెంబర్ 4, ఉడతా పంజాబ్. ఇది ఇండియన్ హిస్టరీలోనో ఒక పెద్ద సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే ఈ లీక్ వెనక సెన్సార్ బోర్డు పైన డైరెక్ట్ ఆరోపణలు ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలోని పంజాబ్ లో జరిగే పొలిటికల్ మరియు డ్రగ్స్ మాఫియాని కంప్లీట్ గా చూపించడం జరిగింది. అదే టైంకి కరెక్ట్ గా పంజాబ్ లో ఎలక్షన్స్ జరుగుతూ ఉండడంతో సినిమాని ఆపడానికి సెన్సార్ బోర్డు వాళ్ళు 89 కట్స్ చెప్పడం జరిగిందంట. దానికి సంబంధించి ప్రొడ్యూసర్ అనురాగ్ కశ్యప్ ముంబై కోర్టుకు వెళ్లారు. అండ్ కోర్టు కూడా ఈ సినిమాకి ఫేవర్ గా తీర్పు ఇచ్చే టైంలో
రిలీజ్ కి ఒక రోజు ఉందనగా కూడా కంప్లీట్ గా A to Z రెడీగా ఉన్న సినిమాని అలా తీసుకొచ్చి ఇలా ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం జరిగింది. పోతే ఆ లీక్ అయిన మూవీ ఫుటేజ్ మీద ఫర్ సెన్సార్ అని ఉంది, అంటే సెన్సార్ కోసం పంపించిన కాపీ అన్నట్టు. A big shame. It's a big shame for the CBFC. ఇది సెన్సార్ బోర్డ్ ఆఫీస్ నుంచే లీక్ అయ్యింది. ఇది పొలిటికల్ ప్రెషర్ వల్ల జరిగిందా లేకపోతే సెన్సార్ ఆఫీస్ లోని అవినీతి వల్ల జరిగిందా అన్నది అప్పట్లో పెద్ద నేషనల్ డిబేట్ గా మారింది. పోతే ఎవరిన్ని చేసినా ఎంత ప్రెషర్ పెట్టినా లీకేలు చేసేసినా థియేటర్ లో ఈ సినిమాని జనం బీభత్సంగా చూడడంతో మంచి హిట్ అవడం కూడా జరిగింది. నంబర్ 5 బాహుబలి. ఒక పాన్ ఇండియా సినిమా, అది కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే పెద్ద సస్పెన్స్ ఈ సినిమా నుంచి ఒక 12 నిమిషాల ఫుటేజ్ లీక్ అవడం అనేది కంప్లీట్ గా ఒక నైట్ మేర్ అని చెప్పాలి. అన్నపూర్ణ స్టూడియోలో VFX గ్రాఫిక్స్ వర్క్ పనులు జరుగుతున్న టైంలో అక్కడ వర్క్ చేస్తున్న ఒక గ్రాఫిక్ డిజైనర్ తన సిస్టమ్ నుంచి ఒక 9 minutes రా వార్ సీక్వెన్స్ మొత్తాన్ని కూడా కాపీ చేసుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కి గొప్పగా చెప్పడంతో పాటుగా వాళ్ళ నంబర్ ఏమోనని వాట్సాప్ లో మనోడు వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది. వాళ్ళేమో దాన్ని చూసి ఊరుకోకుండా నెట్ లో పడితే డబ్బులు వస్తాయేమో అన్న కుతూహలంతో నెట్ లో పెట్టేయడం జరిగింది. ఆ సీన్ ఏంటంటే బాహుబలి 2లో ప్రభాస్ అనుష్క కలిపి ఫైట్ చేస్తారు కదా, ఆ సీక్వెన్స్ మొత్తం కూడా కంప్లీట్ గా లీక్ అయిపోవడం జరిగింది. అది ఇంటర్నెట్ మొత్తం కంప్లీట్ గా ఆక్యుపై చేసేసింది. ఆ టైంలో వెంటనే అలర్ట్ అయిన డైరెక్టర్ అలాగే నిర్మాత కూడా సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో IP అడ్రస్ ని ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇదే కాదు, ఇంతకు ముందు బాహుబలి 1లో కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే వార్ సీక్వెన్స్ ఆల్మోస్ట్ 15 minutes గ్రాఫిక్స్ కోసం పంపిన డిజైనర్స్ నుంచి లీక్ అవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్స్ తర్వాతే టాలీవుడ్ లో కంప్లీట్ గా ఒక స్ట్రిక్ట్ వాతావరణంలో వర్క్ చేయడం స్టార్ట్ చేశారని చెప్పాలి. అప్పుడు దాకా షూట్ జరుగుతున్న టైంలో ప్రెస్ ని పిలిచి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా జరిగేది. బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత అవి కంప్లీట్ గా మానుకున్నారు. అట్ ది సేమ్ టైం షూటింగ్ టైంలో మొబైల్స్ కూడా ఎవరు తీసుకురాకూడదు అన్న ఒక నియమంతోనే ప్రజెంట్ సినిమాలన్నీ కూడా షూటింగ్లు జరుగుతున్నాయి. ఎండ్ ఆఫ్ ది డే పైశాచిక ఆనందం కోసమో డబ్బుల కోసం కకృతి పడో రిలీజ్ కు ముందు ఒక సినిమాని లీక్ చేయడం అనేది ఎంత మటుకో కరెక్ట్ కాదు. దాని వెనకాల నిర్మాత చెప్పుకోలేని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ జననాయకని తీసుకోండి, రిలీజ్ కు ముందు ఆ సినిమా చేసిన ప్రీ రిలీజ్ ఇప్పుడు చూసుకుంటే ప్రీ రిలీజ్ తగ్గింది. అట్ ది సేమ్ టైం OTT డీల్ కూడా కంప్లీట్ గా పడిపోయిందని చెప్పాలి. లీక్ అనేది ఎంత పెద్ద తలనొప్పి అయినా కూడా ఆడియన్స్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే మేకర్స్ కష్టానికి ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాని థియేటర్లోనే చూడడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ సినిమాలో నిజంగా కంటెంట్ ఉంటే ఈ లీకులు తొక్క అన్నది కూడా పట్టించుకోకుండా ఇండస్ట్రీ హిట్లు ఇచ్చేసారు కూడా. సో దట్స్ ద వీడియో గైస్. మీరు కూడా రిలీజ్ కు ముందు ఈ లీకులు చూసే ఉంటారు కదా, సో ఆ టైంలో మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోవడంతో పాటుగా మీ దగ్గర ఇంకా కాస్తో కోస్తో మిగిలి ఉంటే ఆ హైప్ మీటర్ కూడా ఎక్కించేసి మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి, కంప్లీట్ గా నచ్చుతుంది. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.